నమస్తే. భారతదేశమంతటా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ అనేక అంశాలు చర్చనీయాంశంగా ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి పరిస్థితులేంటి? అప్పుడు జరిగినటువంటి త్యాగదనుల పోరాటం ఎలాంటిది? అదే సమయంలో దేశ విభజన పేరిట జరిగినటువంటి మారణహోమం ఏంటి? ఆ విభజన తాలూకు గాయాలేంటి? అనేటువంటి అంశాలన్నీ కూడా చర్చనీయాంశం అయ్యాయి. ఈనాటి మన స్వాతంత్ర్య ఫలం ఏదైతే ఉందో అది ఆనాటి మహనీయుల యొక్క త్యాగ ఫలం అని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ విషయాలను మనతో మాట్లాడేందుకు సీనియర్ పాత్రికేయులైనటువంటి జంధ్యాల శరత్ గారు మనతో ఉన్నారు. శరత్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. శరత్ గారు, ఈ స్వాతంత్ర్య దినోత్సవం జరుగుతున్నటువంటి వేళల్లో అందరికీ కూడా స్వాతంత్ర్య పోరాటం గురించి అందరికీ గుర్తు చేస్తూ ఉంటారు. కానీ చివరి రోజుల్లో జరిగినటువంటి నాటకీయ పరిణామాలు అనుకోండి, లేదన్నట్లయితే కానీ కీలకమైన పరిణామాలు అనుకోండి, ఆ పరిణామాలు ఏంటి? అవన్నిటి ఫలితంగా స్వాతంత్రం రావడం అనేటువంటిది ఎలా జరిగింది? అప్పటి పరిస్థితులు ఏంటంటే? స్వాతంత్రం అనగానే మనకి 1947 అంటే దాదాపు 8 దశాబ్దాల నాటి చరిత్ర మనకు గుర్తుకొస్తుందండి. 1947 ఆగస్టు 15 స్వాతంత్రం అనేది మనకు బాగా మనసులో ఉన్న విషయమైనా ఆ రోజుల్లో అప్పట్లో ఏం జరిగింది అన్నది ఇప్పుడు కూడా మనకి ఒక చర్చనీయాంశంగానే ఉంటుంది. కారణం ఏంటంటేనండి, అప్పుడు మన భారత ఉపఖండం అంటే సమైక్యంగా ఉండే మన భారత ఉపఖండంలో ఒకే కొన్ని గంటల తేడాలో రెండు స్వాతంత్రాలు మనకి సంభవించాయి. ఒకటి మనకి భారతదేశానికి స్వాతంత్రం ఆగస్టు 15, అంతకు ముందు కొన్ని గంటల ముందు పాకిస్తాన్ ఏర్పాటు. అంటే భౌగోళికంగా దేశం రెండుగా విభజన జరిగిందండి. అంటే మన భారత ఉపఖండం అనేది రెండు దేశాలుగా విభజితమైన సందర్భం 1947. ఇది నిజానికి ఒక చారిత్రక సంఘటన. కేవలం మనం స్వాతంత్రం వచ్చింది అనుకోవడమే కాకుండా అప్పటి పరిస్థితుల్లో అంటే 80 ఏళ్ల క్రితం రాజకీయంగా, సామాజికంగా ఎలాంటి పరిస్థితులు అప్పుడు ఉన్నాయి, అప్పుడు వచ్చిన స్వాతంత్ర సందర్భంలో ఈ విభజన అనేది మనకి ఎటువంటి పరిణామాలు అందించింది, ఏం జరిగింది అనేది ఈ దీర్ఘకాలికంగా ఇప్పుడు 80 ఏళ్ళైనా కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉందండి. కాబట్టి ఒక విధంగా చూసినప్పుడు ఇది దేశ విభజన అనాల్సిందే. ఆ విభజన వల్ల సమస్యలు ఎలా వచ్చాయి అనేది మనం పరిశీలిస్తే అనేక రకాలుగా ఉన్నాయండి. అప్పుడున్న పరిస్థితుల్లో మనకి హిందూ ముస్లిం ప్రజలు వారి మధ్యలో ఉండేటువంటి అనుబంధం అలా ఉంచి అప్పట్లో కొన్ని రాజకీయంగా కొన్ని అంతరాలు కూడా ఉన్నాయి. అప్పట్లోనే అంటే హిందూ ముస్లిం వారి భావాల మధ్య తేడాలు, కొన్ని అభిప్రాయ సంబంధమైన అంతరాలు అనేవి అప్పుడు ఉన్నాయండి. అంతేకాకుండా అప్పట్లో ప్రత్యేకంగా మాకు ముస్లిం దేశం కావాలి అని ముస్లిం లీగు అప్పట్లోనే డిమాండ్ చేసింది. అంటే ఒకవైపు మనకు స్వాతంత్ర పోరాటం సాగుతుండగానే స్వాతంత్రం అనేది మనకు లభిస్తున్న సందర్భంలోనే ముస్లింల కోసం ఒక దేశం ఉండాలి అనేది ముస్లిం లీగ్ డిమాండ్గా అప్పట్లో వచ్చిందండి. అది చారిత్రకంగా ఒక సందర్భం. అంటే ఒక పక్క ఆంగ్లేయులు అధికార బదిలీ అంటాం కదండి, స్వాతంత్రం అంటే ఆంగ్లేయుల నుంచి అధికారం మనకు వచ్చేసింది. ఆంగ్లేయులు ఒక ప్రణాళికతో ఆ పనులు చేశారు. అదే సందర్భంలో ముస్లింలకు సంబంధించిన ఈ డిమాండ్ పెరగటం వల్ల హిందూ ముస్లిం మధ్య తేడా అనేది అప్పట్లోనే మొదలైంది. అది కొనసాగుతూ వచ్చిందండి. అయితే ఇప్పుడు దేశానికి స్వాతంత్రం తెచ్చుకునే దాకా కూడా కలిసి సాగి, కలిసి పోరాటం చేసి, కలిసి స్వాతంత్రం కావాలని పట్టినటువంటి భారతీయ పౌరుల మధ్య ఈ చిచ్చుని ఎలా రేపారు? అకస్మాత్తుగా దేశ విభజన అనేటువంటిది ఎలా గట్టిగా తీసుకుని వచ్చారు? దానికి మరి అప్పటి మన నాయకులు ఎలా ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకున్నారంట? అంటే స్వాతంత్ర పోరాటం అయితే ఐక్యంగానే జరిగిందండి. ఆ పోరాటం జరగడంలో అంతా సమైక్యతే మనకు కనిపించేది.
కానీ ఆ రోజుల్లో కీలకమైన వ్యక్తులు 5 ఉన్నారండి. మ్మ్. దేశీయంగా ప్రముఖ గాంధీజీ, నెహ్రూజీ, వల్లభాయ్ పటేల్. పటేల్. ఈ ముగ్గురు మన దేశ చరిత్రలో కీలకమైన నాయకులండి, నేతలు వీరు ముగ్గురు కూడా. అలాగే అటువైపు పాకిస్తాన్కి సంబంధించి మహమ్మద్ అలీ జిన్నా, మ్మ్. అలాగే ఆంగ్లేయ పాలకుడిగా లార్డ్ మౌంట్ బాటన్. మౌంట్ బాటన్. ఈ మౌంట్ బాటన్ వీళ్ళ చుట్టూనే, ఈ 5 చుట్టూ అప్పుడు ఈ సంఘటనలు తిరిగాయండి. అప్పట్లో అన్ని సంఘటనలకి వీళ్ళ ప్రభావం చాలా ఉంది. ఒక పక్క మన మన దేశం తరఫున ముగ్గురు నాయకులు గాంధీ, నెహ్రూ, పటేల్. అటు పాకిస్తాన్ పక్షం నుంచి మహమ్మద్ అలీ జిన్నా, ఆంగ్ల పాలకుడిగా మౌంట్ బాటన్. వీళ్ళ అభిప్రాయాలు, ప్రయత్నాలు అన్నీ కూడా ప్రభావం చూపించాయి. అయితే మరోవైపున ఎప్పుడైతే అధికార బదిలీ అనేది జరిగిందో ముస్లింలలో ఈ వాదన ప్రబలిందండి. మేము వేరుగా ఉండాలి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము విడిపడ్డాం కాబట్టి, మాకు గతంలో నష్టం జరిగింది కాబట్టి మా నష్టానికి పరిహారంగా కొంత మొత్తం భారతదేశం మాకు ఇవ్వాలి అనేది కూడా అప్పట్లోనే ఒక డిమాండ్ వచ్చిందండి. అంటే ఎలా ఉంటుందంటే అనేది, ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో సగం పాకిస్తాన్లో, సగం భారతదేశంలో, అలాంటి పరిస్థితి అనమాట. ఒక విధంగా చాలా అండి, చాలా క్రిటికల్ కండిషన్ అది. పరిస్థితులు మనకు ఏర్పడ్డాయండి నిజానికి. దీనివల్ల అండి ముఖ్యంగా మన దేశానికి సంబంధించి అటు పంజాబ్ కానీ ఇటు బెంగాల్ కానీ భౌగోళికంగా చాలా ప్రభావం చూపించాయండి అప్పటి పరిస్థితి. ఈ విడిపోయే విషయంలో పంజాబ్ కానీ బెంగాల్ కానీ ఆ కారణంగానే ఒక 4 పరిణామాలు మనకి చోటు చేసుకున్నాయండి ఆ రోజుల్లో. ప్రధానంగా 4 పరిణామాలు ఏమిటంటే, ఈ విభజన తర్వాత వెంటనే జనం వలసలు అనేవి మొదలైనాయండి. ఆ ముస్లింలు అక్కడి నుంచి రావడం అనేది మొదలైంది. అంటే భారీగా చెప్పాలంటే లక్షల్లో జనం వలసలు వెళ్ళిన సందర్భం అప్పుడు జరిగింది. ఈ వలసలు వెళ్ళడంలో ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎందుకు అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం అండి. అంటే ఇక్కడ ఈ దేశంలో రక్షణ లేక వెళ్తున్నారా, లేక ఆ దేశంలో వారికి మనుగడ కోసం వెళ్తున్నారా అనేది ఒక చర్చ అయితే, ఈ వలస వెళ్ళటాన్ని ఆధారంగా చేసుకొని మత సంబంధంగా హింస అనేది చెలరేగింది. చాలా ఇంపార్టెంట్. అప్పట్లోనే చాలా మత హింస అనేది చెలరేగిందండి. యాక్చువల్గా మతం అనేది భారతదేశంలో ఐక్యత అనేది ఉన్నప్పటికీ కూడా మామూలు సాధారణ ప్రజల్లో విడిపోయాము, మనం డివైడ్ అయిపోయాము, మనం గతంలో నష్టపోయాం కాబట్టి మనకు ఏదో పరిహారం రావాలి, భారతదేశం మాకు ఇవ్వాలి అనే ఆలోచన ముస్లింలలో కలిగించారు కొంతమంది నాయకులు. ఆ కలిగించడం ఎలా అయిందంటే, వలసలు ఒకవైపు, ఈ భావాలు లోపల భావోద్వేగాలు ఎక్కువ కావడం మరొక వైపు, ఈ రెండు ఒకసారిగా పెరిగి ఒక హింసకి దారితీసిందండి. అది ఎంత భయంకరమైన హింస అంటే, గాంధీజీ ఆ హింస ఆగాలి అనుకుంటూ ఆ రోజుల్లో నిరాహార దీక్ష చేశారండి. నిరాహార దీక్ష ఆ రోజుల్లో చేశారు ఆయన. అంటే నిజం చెప్పాలంటే ఒక 3.5 దశాబ్దాలండి, అంటే 35 సంవత్సరాలు, 35 ఏళ్ల కాలంలో గాంధీజీ 18 నిరాహార దీక్షలు చేశారండి ఆ కాలంలో. అందులో చివరి నిరాహార దీక్ష గాంధీ చేసింది ఆ టైంలోనే. 40 ఏళ్ళు మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తల్లోనే ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఇది ప్రధానమండి. ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఈ హింస జరగకూడదు, ఈ హింస ఆగాలి అనేది ఆయన. అవునండి, ఆ రకంగా ఆయన గాంధీజీ నిరసన చేపట్టారు. ప్రాణ నష్టం అప్పట్లో విపరీతంగా జరిగిందండి. కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షల మంది. ఇది కాకుండా శరణార్థులుగా అనేక మంది రావటం కూడా మొదలైందండి. అంటే కోల్పోయి, కుటుంబాలు నష్టపోయి, ఆస్తులు పోయి శరణార్థులుగా రావడం అనేది కూడా అప్పట్లో మొదలైంది. అంటే ఒకవైపు ఏమో వలసలు,
మరొక వైపు హింస మతపరంగా, ఇంకొక వైపు ఆ హింసకు సంబంధించిన ప్రాణ నష్టం, దీనికి తోడు శరణార్థులు రావడం, అందువల్ల వచ్చిన సమస్యలు, వీటితో దేశం ఒక్కసారిగా కదిలిపోయిందండి. స్వాతంత్రం వచ్చిందన్న మాటే కానీ ఆ సంతోషం మిగలకుండా ఒక విధమైన ఆందోళనకర వాతావరణం దేశమంతా ఏర్పడింది. చాలా విచిత్రమైన పరిస్థితి అండి. ఇదంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం స్వాతంత్రం వచ్చింది అని అంటున్నామే కానీ ఆ స్వాతంత్రం ఏం తెచ్చింది అనుకున్నప్పుడు ఇలాంటివన్నీ మనకి కళ్ళ ముందుకు వస్తాయి. చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయండి ఆ రోజుల్లో. ఇప్పుడు ఈ హింస అనేటువంటి దాంట్లో కూడా మనం చూస్తే కనుక హిందువుల్ని టార్గెట్ గా చేసుకుని చంపేయడము, హిందువుల్ని టార్గెట్ గా చేసుకుని దాడులు చేయడము, హిందువుల ఆస్తులు తగలబెట్టడము, ఇవన్నీ జరగడం ఒక ఎజెండా ప్రకారం జరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్, అప్పట్లో తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ రెండు కింద ఉండేది కదా. పాకిస్తాన్ లో హిందువులను లేకుండా చేయాలని ఎజెండా తోటి జరిగిందని అంటారు. ఇది ఎంతవరకు నిజం, దీంట్లోని వాస్తవాలు? అంటే కాలక్రమంలో మనం ఇదమిద్దంగా చెప్పడానికి లేదు కానివ్వండి. అంటే మొదట్లో కలిసి ఉన్న ముస్లింలు ఎప్పుడైతే స్వాతంత్రం లభించిన తర్వాత మన దేశానికి ఆ వేర్పాటువాద భావనలు అనేవి కొంతమందిలో పెరిగాయండి. అంటే మనం విడిపోవాలి, మనది వేరే. ఎందుకంటేనండి, మనది అప్పట్లో ఉన్నది బ్రిటిష్ ఇండియా కదండి, ఆంగ్లేయులు పరిపాలించిన దేశం కదా బ్రిటిష్ ఇండియా. మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ మనది యూనియన్ ఆఫ్ ఇండియా అయిందండి, మన భారత్. అటు పాకిస్తాన్ వచ్చినప్పటికీ డొమినియన్ ఆఫ్ పాకిస్తాన్, అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ అని ఆ పేరు ప్రకటించుకుందండి. ఒక పక్క బంగ్లాదేశ్ కూడా. అంటే ఏమిటి, వీళ్ళు ముస్లింలలో మేము వేరు, విడిపోయాము, మాకు సంబంధం లేదు, మేము వేరు వేరే అనేది ప్రజల్లో మెల్లగా భావాలు పెరిగాయండి. ఆ వేర్పాటువాదం పెరిగింది. దీనికి కొంతమంది నాయకులు ఆజ్యం పోశారు అగ్నిలో. దీనివల్ల మత ఘర్షణలు, కల్లోలాలు, అల్లర్లు చెలరేగి అనేక సమస్యలు దేశాన్ని చుట్టుముట్టాయండి. అవి ఎంతగా మరి మన నేతల్ని కదిలించాయంటే ఆ కారణంగానే గాంధీజీ నిరాహార దీక్ష అనేక రోజులు ఆయన కొనసాగించారు. అయినా కూడా హింస ఆగలేదండి, కొనసాగుతూనే వచ్చింది. దానికి కారణం కొంతమంది ముస్లిం నాయకుల వాళ్ళ ప్రోద్బలం, స్వార్థపరంగా వాళ్ళు చేయడం, వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల జరిగిన పరిణామాలండి. కానీ సామాన్య ప్రజలు తెలుసుకోలేకపోయారు. అంటే మనకు భారతదేశం అనగానే కలిసి ఉన్నది అనేది మన భావం అండి, సమైక్య భారతం. ఈ సమైక్య భారతంలో విడిపోవాలి అనే ఆలోచన ఎప్పుడైతే కొద్దిమంది నాయకులు కలిగించారో దానికి కొంతమంది ప్రజలు లొంగిపోయి అది ఘర్షణలుగా మారి హింసకు దారితీసి చివరకు జాతిపిత అంతటి వాడు నిరాదీక్ష చేయడానికి కారణంగా మారిందండి. ఇదంతా కూడా భావోద్వేగాలు రెచ్చగొట్టడం అనేది ఆ రోజుల్లో జరిగింది. దాన్ని ఆపటం పెద్ద పెద్ద నేతల తరం కూడా కాలేదు. చాలా పరిణామాలు అప్పట్లో చోటు చేసుకున్నాయండి. కాబట్టి ఇదంతా మన చరిత్ర చూసినప్పుడు ఇక్కడ చరిత్ర చరిత్ర అంటే ఇక్కడ ఒక మాట గుర్తొస్తుందండి. మనకి చిన్నప్పుడు స్కూల్ టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే చరిత్రలో స్వాతంత్ర పోరాటం గురించి, స్వాతంత్రం వచ్చిన దశల గురించి బాగా వర్ణిస్తూ చెప్తారు. చివరిలో లాస్ట్ లో ఏంటంటే మాత్రం ఈ ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని చాలా సంక్షిప్తంగా ముగించేసినట్లుగా కనబడుతుంది అనమాట అండి. మరి ఇంత పెద్ద పరిణామాల్ని ఎందుకని చరిత్ర పుస్తకాల్లో విపులంగా రాయలేదంటారు? అది లోపమేనండి. ఎందుకంటే అప్పుడు ఆ జరిగిన పరిణామాలని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోవడం అనేది ఖచ్చితంగా లోపమే. ఇప్పటికీ పాఠ్యాంశాల్లో కొంత పాక్షికంగానే ఆ వివరాలు ఉంటాయండి. ఉదాహరణకి మనకి ఇప్పుడు మనం అనుకుందామండి ఒక ముఖ్యమైన విషయం. 1947లో అప్పట్లో మనకి భారత స్వాతంత్ర చట్టం అనేది ఒకటి ఉందండి. భారత స్వాతంత్ర చట్టం అనేది ఉందన్న విషయం ఎక్కడైనా పాఠ్య పుస్తకాల్లో ఉందా? లేదు లేదు లేదు, ఎవరికి తెలియదు కూడా. అంటే స్వాతంత్ర చట్టం అనేది ఒకటి ఉందని, అందులో అనేక అంశాలు ఉన్నాయని అన్న పాయింట్ కూడా పాఠ్యపుస్తకాల్లో చేర్చలేదండి. అంటే ఒక చట్టం గురించి కూడా పాఠ్యపుస్తకాల్లో ఇవ్వలేదు. అంటే ఇంతటి ప్రధానమైన లోపాలు ఉన్నాయి.
నిజానికి మీరు అన్నది పూర్తిగా వాస్తవం అండి. వాస్తవాల్ని మనం బయట పెట్టకుండా, చారిత్రక పరిణామాలని ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా, కేవలం ఒక మూలకి పరిమితం చేయడం వల్ల మరి ఆ భావాలు ఇప్పటికీ విద్యార్థులకు తెలియదు. పరిశోధకులు చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితి లేదండి. అది మొత్తానికి ఖచ్చితంగా లోపం. ఇప్పటికి కూడా మనకి అప్పటి పరిణామాల గురించిన విషయాలు చాలా వరకు బయటికి రావండి. తెలియదు తెలియదు తెలియదు. అవి కలిసి చూస్తే తప్ప అవి మనకు అర్థమయ్యేవి కూడా కాదు. ఉమ్, అలాంటి పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పుడు మనం స్వాతంత్ర చట్టం అనుకున్నాం కదండి. ఉమ్, ఉమ్. అంటే ఏమిటి అనుకున్నప్పుడు సర్దార్ పటేల్ ఒక మాట అప్పట్లో అన్నారండి. ఆ రోజుల్లోనే ఆయన ఏమన్నారంటే, ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలి. కళ్ళ ముందు కనిపించేది నిజమా కాదా, అసలు వెనకాల ఏముంది, నేపథ్యం ఏమిటి అనేది ప్రజల వాస్తవాలు తెలుసుకోకపోతే మనం సమైక్యంగా ఉండలేము. సమైక్యంగా ఉండాలి అంటే వాస్తవాలు తెలుసుకోవాలి అని సర్దార్ పటేల్ గారు ఆ రోజుల్లోనే ఆయన ప్రకటించారండి. ఆయన ఆ ప్రకటన చేయడం వెనకాల చాలా నేపథ్యం ఉంది. అంటే అప్పట్లో కూడా వాస్తవాల్ని వక్రీకరించడం, నిజాల్ని దాచిపెట్టడం అనేది జరిగింది కాబట్టి ఆయన ఆ ప్రకటన చేశారండి. సర్దార్ పటేల్ ఆయన స్పష్టంగా చెప్పారు, నిజాలు తెలుసుకోండి. సామాన్య ప్రజలు, ముస్లింలు కానీ హిందువులు కానీ ఘర్షణ పడాల్సిన అవసరం లేదు. ఆ పరిస్థితి మనకు రాదు. మన సమైక్య భారతంలో ఇలాంటి వాతావరణం, వేర్పాటువాదం ఎందుకు వచ్చిందో గ్రహించండి. నిజాలు తెలుసుకోండి. కొంతమంది నాయకుల కుట్రలకి, కుతంత్రాలకి మీరు బలైపోవద్దు, ప్రాణాలు కోల్పోవద్దని సర్దార్ పటేల్ ఆ రోజుల్లోనే ఉద్బోధించారండి. ఆయన చెప్పిన తర్వాత కొంత మార్పు వచ్చింది. కానీ మరికొన్ని రోజుల్లోనే భావోద్వేగాలు ప్రబలి చివరకు పరిస్థితి అదుపు తెప్పిందా అన్నంత పరిస్థితి కూడా అప్పట్లో ఏర్పడిందండి. ఇది చారిత్రకంగా వాస్తవం. ఉమ్. దీన్ని ఎవరం కాదు, వీల్లేదు. జరిగిన చరిత్ర అది. కానీ జరిగింది. ఈ విషయాలు పాఠ్య పుస్తకాల్లో ఉండాలండి. ఉండవు ఉండవు. అది దురదృష్టకరం. అవి ముఖ్యంగానే ఉంటాయి ఉన్న ఉమ్. వివరాలని. అలాంటి పరిస్థితులు ఉన్నాయండి అప్పట్లో. అయితే ఈ ఈ ఈ క్రమంలో ఈ కాలం యువత ఉమ్. కానీ లేనట్లయితే విద్యార్థులు కానీ ఇప్పుడు జనరేషన్ కానీ దీన్ని బట్టి ఎలాంటి విషయాలు తెలియాలి వీళ్ళకి, అలాగే అట్ ది సేమ్ టైం అంటే అందులో ఉండిపోయింది ఇంకా ఏమైనా ఘట్టాలు ఉన్నాయా, ఆ ఘట్టాలని ఎలా తెలుసుకోవాలి, ఘట్టాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే. అంటే ఒకటండి, ఆ రోజుల్లో మన భారతదేశం అంటే ఢిల్లీ ఉమ్, మనకు రాజధాని. ఉమ్. అలాగే పాకిస్తాన్ అంటే ఈ రెండు ఉన్నాయి కదండి. అక్కడ ఆ కాలంలో మన ఢిల్లీలో కానీ కరాచీలో కానీ భారత్ పాకిస్తాన్ అవతరణ సభలు జరిగాయండి ఓకే ఆ ఓకే రోజుల్లో. ఓకే. అంటే ఆ దేశం అవతరించిందని అటు ఢిల్లీలో జరిగాయి, ఇటు కరాచీలో జరిగాయి. ఇవి జరిగినప్పుడు అప్పటి విద్యార్థులు, యువకులు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఉమ్. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎందుకు మనం విడిపోయాము, నిజంగా ఇది మనకు స్వాతంత్రం వచ్చిందా, లేకపోతే మన దేశం డివైడ్ అయిపోయిందా, ఆ చాలా ముఖ్యమైన ప్రశ్న. విభజించారా, ఇది దేశ ఉమ్. విభజన, దేశానికి దేశ స్వాతంత్రమా స్వాతంత్రమా. అనే ప్రశ్న అప్పట్లోనే యువతలో వచ్చిందండి. దీంతో పాటు ఇంకొక విషయం అండి, మనకు ప్రధానంగా చెప్పాలంటే, మన దేశం నుంచి ముస్లింలు పాకిస్తాన్లోకి చేరిపోయారు ఆ, ఆ రోజుల్లో. ఆ వెళ్ళటం అనేది, ముస్లింలు చేరడం అనేది చాలా అధిక సంఖ్యలో జరిగిందండి. ముఖ్యంగా మన భారతదేశానికి పాకిస్తాన్కి సరిహద్దు ప్రాంతాల్లో అయితే అనేక సంఘటనలు జరిగాయండి. దురదృష్టకరంగా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. చూస్తున్నాయి. ఉమ్. రెండు వైపులా కూడా, ఇటు భారతదేశంలో అటు పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్లో. హింస. ఆ హింసకి కారణం మాత్రం స్వార్థపరులైన రాజకీయ నాయకులే. సర్దార్ పటేల్ లాంటి మహనీయులు, గాంధీజీ వంటి వారు ఎంత హెచ్చరించినా కూడా అది ఆగని పరిస్థితి ఏర్పడిందండి. అయితే స్వాతంత్రం వచ్చింది 47లో, అయితే 48లో, అంటే ఆ తర్వాత సంవత్సరం జనవరి 13న మహాత్మా గాంధీ నిరసన చేపట్టారండి. ఉహుం. జనవరి 13 ఓకే ఓకే. ఆ తేదీ 48. అంటే 47, 48 మధ్య ఈ పరిణామాలు జరుగుతూ వచ్చాయి. జరుగుతూ వచ్చాయి జరుగుతూ ఆయన వచ్చాయి. ఆ,
ఒక 5 రోజులండి. ఉమ్, 5 రోజులు నిరాదీక్ష చేశారు గాంధీజీ. చేసి ఆయన ఏమంటారంటే ఆయన ఆయన లక్ష్యం ఏంటంటే హింస ఆగిపోవాలి, ఉమ్, హిందూ మారణకాండ అనేది ఆగాలి అనేది ఆయన కోరిక. కానీ మరొక అంశం కూడా ఇక్కడ ఉందండి. పాకిస్తాన్లో ఉండే ముస్లింలు ఏం కోరారంటే, మేము చాలా కాలంగా నష్టపోయాం కాబట్టి భారతదేశం మాకు ఒక 55 కోట్ల రూపాయలు, ఫైలు. అప్పట్లో ఓకే. 55 కోట్లు, బా 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 ఇప్పుడు బా. 55 కోట్లు మాకు ప్రకారంగా ఇవ్వాలి ఉమ్, భారత్ అనేది అప్పుడు ముస్లిం చేసిన డిమాండ్. ఉమ్, దానికి గాంధీజీ ఏమన్నారంటే, ఇదేమిటి, ఎవరు ఎవరికి ఇవ్వాలి, ఉమ్, ఎవరు నష్టపోయారు, ఈ ఉమ్, పరిహారం ఏమిటి అనేది ప్రశ్నలండి. వాటికి సమాధానాలు అప్పుడు రాలేదు, ఇప్పుడు ఇప్పుడు తెలియట్లేదండి. ఆ, ఇప్పటికి కూడా ఒక ప్రశాంతకంగానే మారింది అది. ఎందుకు ఇవ్వాలి, నష్టపోయింది ఎవరు, నిజానికి రెచ్చగొట్టింది నాయకులైతే ప్రాణాలు ఆస్తులు కోల్పోయింది సామాన్య ప్రజలు, సామాన్య ప్రజలు. ముస్లింలైనా. ఉమ్, అప్పుడు మరి మనకు పటేల్ వంటి నాయకులు అప్పట్లో వారు ముందుకొచ్చి కార్యదీక్ష చేపట్టకపోతే ఇంకా నష్టం జరిగేదండి. జరిగేది జరిగేది నిజమే. పటేల్ వల్లనే అప్పుడు ఆ పరిస్థితులు కొంత శుద్ధమణిగాయండి. సద్దుమణిగా. మరొక మరొక మాట మనకు తెలిసిందే, ఈ సంస్థానాలు ఉన్నాయి కదండి, అవును అవును. సంస్థానాలు స్వదేశీ ఉంది సంస్థ. కదా, స్వదేశీ సంస్థ. స్వదేశీ, అది చాలా ప్రభావం చూపించిందండి. పటేల్ గారు చేపట్టిన ఆ చర్య చాలా మంచి మార్పుని తీసుకొచ్చిందండి. 1, 2 కాదండి ఆ రోజుల్లో. అంటే స్వదేశీ సంస్థానాలు అంటున్నాం మనం. దాదాపుగా 565 సంస్థానాలు. అవును. సంస్థానాలు విలీనం చేశారు, విలీనం చేశారు. విలీనం చేశారు. అది ఎలా విలీనం అయ్యాయంటే అండి, ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా మనం, ఒక చట్టం ఉందని, అవును. విభజన భారత చట్టం. సంత. చట్టం అనేది ఒక స్కోప్ ఇచ్చిందండి. అంటే మీరు 565 స్వదేశీ సంస్థానాల వారు ఇష్టం ఉంటే కలవచ్చు. అవును. ఇది భారత్లో కానీ యువతలో పాకిస్తాన్లో కానీ. కానీ ఉమ్, మీ ఇష్టం అనేది చట్టం చెప్పిందండి స్పష్టంగా. అయితే ఈ కలవచ్చని చెప్పడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశం. మీ ఇష్టం అనేటప్పటికీ ఇంకా మరి వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది కదా. ఉమ్. అప్పుడు పట్టిక గమనించి, కాదు, భారత్కే మీరు కలవాలి, మనది చదవాల్సిందే. సమైక్య దేశం. విడిపోయింది పాకిస్తానే కానీ భారత్ కాదు కాదు. అని ఆయన పట్టుబట్టి ఆ సంస్థానాల మీద ఒక యుద్ధం ఒత్తిడి ప్రకటించి తీసుకొచ్చాం. వాటి అది కూడా చారిత్రకంగా ఒక పెద్ద పరిణామము. ఇవన్నీ కూడా భౌగోళికంగా ఇన్ని మార్పులు జరిగినా కూడా ప్రధానంగా మనం గ్రహించాల్సింది ఏంటంటేనండి, కొంతమంది మహానేతలు, మన జాతి నేతలు, పటేల్ వంటి వారు ప్రధానంగా వారు చూపిన చొరవ, కనబరిచిన దీక్ష వల్ల అవును. ఆ ఇది సమాజం గెలిచింది. కానీ అవును. లేకపోతే ఇంకా భారీ నష్టం జరిగి ఉండేదండి. అవును. వాటిని అదుపు చేయడంలో మన మహనీయులు వాళ్ళు కృతజ్ఞులయ్యారు. అందువల్ల మనం నష్టం తగ్గింది మనకి. ఈ విషయాలన్నీ ఇప్పుడు మనకు బయటికి తెలియాలి, అది పాఠ్య చాలా పుస్తకాలు కదండి. స్వదేశీ సంస్థానాలని ఎందుకు విలీనం చేశారు, ఉమ్, ఎందుకు కలుపుకున్నారు అనేది మనకు తెలియాలి కదా. తెలియాలి తెలియాలి. పూర్వాపరాలు కూడా చరిత్ర పాఠాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఇప్పటికైనా కొన్ని మార్పులు చేస్తున్నారండి. కాలక్రమంలో కొన్ని పాఠ్య పుస్తకాల్లో ఇవన్నీ పొందుపరుస్తున్నారు. ఇంకా సమగ్రంగా జరగాల్సిన అవసరం చాలా ఉందండి. మరొక విషయం, ఆ రోజుల్లోనే శాసన ఉల్లంఘన మనకు తెలుసు ఉమ్, కదండి. ఉమ్, స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ శాసనాలని మన భారతీయ ప్రజలు ఉల్లంఘించారు. అలాగే శాసనాలని ఉల్లంఘించి ముందుకు నడిచారు. సహాయ నిరాకరణ సహాయ నిరాకరణ. అవును. చేపట్టారు. క్విట్ ఇండియా ఉద్యమం ఉంది. చేస్తారు. వీటన్నింటిలో కూడా అండి, ఈ అన్ని ఉద్యమాలలో ఎంతో మంది రాలిపోయారు కదా. అవును పాపం. అవును. ఎన్నో ఉన్నాయి ఉద్యమాల్లో. వీటికంటే మించి మారణ హోమం, మతపరమైన హింస చెలరేగడంతో అధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బాబా. ఇవి ప్రజల్ని బాగా బాధించాయండి. వాళ్ళు కదిలిపోయారు. ఆగాలి, హింస ఆగాలని వాళ్ళు అవును. నాయకులు గట్టిగా చెప్పారు. ప్రకటించారు. కొంత ఆ పరిణామం కనిపించినా కూడా మనం ఆశించినంతగా అది అప్పట్లో జరగలేదండి. ఉమ్, ఇది చారిత్రక వాస్తవం.
దీన్ని కూడా విద్యార్థులకు చెప్తే తప్ప అవును. మరి వాస్తవాలు బయటకు వచ్చే Yes, sir. అవకాశం లేదు. లేదంటే ఈ అపోహలు అలా ఉండిపోతాయండి. అటు పాకిస్తాన్కి కానీ ఇక్కడ కానీ ముస్లింలలో అపోహలు ఉండడానికి కారణం ఏంటంటే ఈ అవగాహన లేకపోవడం. మనం విడిపోయాము, కలిసి ఉంటే బాగుండేది అనే ఆలోచన ఉంటే పర్వాలేదు. అవును. అలా కాకుండా మనం విడిపోవడమే మంచిదైంది పాకిస్తాన్గా, మనకు భారతదేశమే పరిహారం ఇవ్వాలి మనకు అనే వాదన ఎప్పుడైతే వచ్చిందో అది ఈ వేర్పాటువాదానికి బీజం పడిందండి. దానివల్ల చాలా పరిణామాలు అప్పట్లో చోటు చేసుకున్నాయండి. చాలా మంచి ఇవన్నీ విషయాలు కొనసాగాయి చెప్పారు. చాలా మంచి విషయాలు చాలా చెప్పారు కాలం. శరత్ గారు. ఈ స్వాతంత్ర అయ్యా. వచ్చేటువంటి సమయం, అలాగే భారతావని విడిపోయినటువంటి దురదృష్టకర ఘటన, దాని హింస గురించి మంచి విషయాలు విశ్లేషించిన ధన్యవాదాలండి. నమస్తే అండి. అవునండి, నమస్కారం అండి. Mind Media, the voice of India.